వీడియో చూస్తున్న అందరికీ నూతన సంవత్సర 2025 శుభాకాంక్షలు. మనమందరం 2024 కంప్లీట్ చేసి 2025లోకి అడుగుపెట్టాం. కానీ 2024లో ఉన్నటువంటి గతాన్ని పక్కన పెట్టి మనం వర్తమానంలోకి భవిష్యత్తులోకి వెళ్తున్నాం. ఇంతవరకు మనలో ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి చెత్తని ఏం చేస్తాం, మనం పనికిరాని సామాన్లని చెత్తని అంతా బయటపడేస్తాం. సామాన్లు ఏమైనా ఉంటే అవి తీసి ఉల్లిపాయలకు ఇస్తాము. ఉల్లిపాయలు మనకి ఉల్లిపాయలు ఇస్తారు, దాన్ని మనం వంటలో వాడుకుంటాం. అట్లాగే మన లోపల ఉన్నటువంటి అంతరంగంలో ఉన్నటువంటి మాలిన్యాలు కానీ చెత్త కానీ మనం ఏం చేయాలి, వాటిని కూడా బయట పడివేయాలి. లేకపోతే అవి పెరిగిపోయి మనల్ని ఇబ్బంది పడతాయి. మనలో ఉన్నటువంటి మాలిన్యాలు చెత్త అంటే ఏంటి? మనలో ఉన్నటువంటి అసూయ, ద్వేషము, ఈర్ష్య, పగ, ప్రతీకారము, సోమర్తనము, బద్ధకము, ఇలాంటి లక్షణాలన్నీ మన లోపల ఉండకూడదు. అవి కూడా తీసి బయటపడేయాలి. వాటి స్థానంలో సద్గుణాలైనటువంటి ప్రేమ, దయ, కరుణ, అహింస, ఇంకా ఉన్నతంగా మనం ఎదగాలి అన్నటువంటి తపన, ఇలాంటి సద్గుణాలు, ఆత్మవిశ్వాసము, పట్టుదల, దృఢ సంకల్పము, అనుకున్న లక్ష్యాన్ని చేరాలన్నటువంటి ఒక రకమైనటువంటి తపన, ఇవన్నీ మనం అలవరుచుకొని కానీ అలవరుచుకొని ముందుకెళ్ళినట్లయితే ఇది మనం కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టు ఉంటాము. ఈ సద్గుణాలతో మన జీవితం, మన నడవడిక, మన మాట తీరు అన్నీ పూర్తిగా మారిపోతాయి. ఆ ప్రపంచంలోకి అంటే ఈ 25 నుంచి మనం మొదలు పెడదాం. ఒక్కసారి ఊహించుకోండి ఎలా ఉంటుందో. మనం ఇప్పుడున్న ప్రపంచం కంటే ఇది భిన్నంగా ఉంటుంది, కొత్త ప్రపంచం. ఈ ప్రపంచంలో ఉండే ఎన్ని పాజిటివ్గానే, సానుకూలంగానే, అన్ని మంచిగా కనిపిస్తాయి. ప్రతి ఒక్కరూ మంచిగానే కనిపిస్తారు. అన్నీ కూడా మనకి అనుకూలంగా ఉంటాయి. మనం ఏ పని చేసినా సరే ఆ పనిలో మనం విజయం సాధిస్తాం. ముఖ్యంగా యువతకు కూడా ఇది బాగా పనికి వస్తుంది. ఈ గుణాలని మీరు అలవాటు చేసుకొని, ఈ సద్గుణాలను మీరు యాడ్ చేసుకొని జీవితాన్ని సాగించవలసిందిగా కోరుతున్నాను. ఇట్లు ప్రేమతో మీ చిన్ని కృష్ణ. సర్వే జన సుఖినో భవంతు.